కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు. ఇది మిర్చి సినిమాలోని మాస్ డైలాగ్. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు కేసీఆర్ కూతురు కవిత. కానీ చివరకు కత్తుళ్లాంటి కార్యకర్తలే తనకు బలమనే విషయాన్ని ఆమె మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆమె స్థాపించిన జాగృతి సంస్థలో కమిటీలపై కస్సుమంటున్నారు కొందరు మాజీలు. జాగృతి వేరు, బీఆర్ఎస్ వేరు అని చెప్పే కవిత తాజాగా వేసిన కమిటీల్లో పదవులు అనుభవించిన వారికే అగ్రతాంబూలం ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు జాగృతి ఎజెండాతో ముందుకు వెళ్లిన వారికి మాత్రం భూతద్దం పెట్టి వెతికిన కమిటీల్లో చోటు లభించలేదట. అందుకే కొంతమంది అంటున్నారు, అవసరం తీరుగా మనుషులను వాడుకోవడంలో కవితకు ఏకంగా ఆస్కార్ కట్టబెట్టాలని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇప్పుడున్న రాజకీయంలో కవిత ఎవరిని ఫాలో అవుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి ఆన్సర్ మాత్రం వైఎస్ ఫ్యామిలీనే అనే ఆప్షన్ మాత్రం సరిగ్గా సింక్ అవుతోంది. ఏపీలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల బాటలో ఎమ్మెల్సీ కవిత నడుస్తున్నారా అంటే అవునని చెప్పొచ్చు. ఏపీలో జగన్ అధికారంలో ఉండగానే విభేదించిన షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారు. తర్వాతి కాలంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి వైఎస్ బిడ్డగా ఆ పార్టీకి రాష్ట్ర చీఫ్గా ఎదిగారు. కానీ చివరకు అన్న చెల్లెలి పోరాటం కాస్త చంద్రబాబుకి అధికారాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు కవిత కూడా సేమ్ టు సేమ్ షర్మిల దారిలోనే నడుస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జాగృతి ఒక అనుబంధ సంస్థ. కానీ ఒక పార్టీకి ఉండేలా తెలంగాణ జాగృతికి కూడా కమిటీలను, కన్వీనర్లను ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. పార్టీలో తనను దూరం పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారం, అస్తిత్వం కోసం కవిత తన సోదరుడు కేటీఆర్తో విభేదించారా? తండ్రి కేసీఆర్ను కాదని సమరానికి సై అన్నారా అనే చర్చలు సాగుతున్నాయి. అయితే ఒక సంస్థగా జాగృతిని బలోపేతం చేయడం వేరు, దానికి కొన్ని శాఖలను పెట్టుకొని విస్తరించే ప్రయత్నం చేయడం వేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో 5 నెలల పాటు కవిత ఉన్నారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె కొద్ది నెలలు మౌనం దాల్చారు. బంజారా హిల్స్లోని తన ఇంటితో పాటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత రాజకీయంగా తన పరిస్థితిపై ఆలోచనలు చేస్తూ తీవ్ర మథనానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తనకు సన్నిహితంగా ఉన్న కొందరితో చర్చలు కూడా జరిపిన తర్వాత ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో నిజామాబాద్ జిల్లాలో పర్యటనలతో కవిత యాక్టివేట్ అయ్యారు. రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. దారి పొడవునా తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద నివాళులర్పిస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు. పనిలో పనిగా జాగృతి సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య కార్యకర్తల కుటుంబాలకు పరామర్శలు చేస్తున్నారు. అయితే కవిత చేస్తున్న పర్యటనలు పార్టీకి మేలు చేస్తున్నాయో కీడు చేస్తున్నాయో అర్థం కాక సీనియర్లు తలలు పట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వాదంతో రేవంత్ రెడ్డి సర్కార్ను ఇరుకున పెడుతుందంటే కవిత మరో వాదనతో మీడియా ముందుకు వస్తుండటం మంచిది కాదనే వాదన రాజకీయ వర్గాల్లో మొదలైంది. పార్టీ ప్రయోజనం కోసమే సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానని, మరో ఉద్దేశం లేదని ఆమె చెప్పుకుంటున్నా వేరే కారణాలే ఉన్నాయనే అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. తనపై అసత్య, కల్పిత ప్రచారాలు జరుగుతున్నా పార్టీ నుంచి సరైన స్పందన లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. షర్మిల, జగన్ మధ్య పంతాలు, పట్టింపులు, ఆస్తి, అధికార తగాదాలు గుర్తురాక మానవు. సోదరుడు జగన్తో విభేదించిన షర్మిల కొత్త రాజకీయ జీవితం కోసం తెలంగాణ వచ్చారు. అధికారం, ఆస్తి కోసం సోదరుడితో అంతర్గతంగా పలుమార్లు పంచాయతీ పెట్టినా ఆయన ఖాతరు చేయకపోవడంతో తన తండ్రి పేరిట తెలంగాణలో పార్టీ పెట్టారు. కొద్ది నెలల పాటు తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం, పరాయి రాష్ట్రం నాయకురాలిగా గుర్తింపు పొందడం, ముఖ్య నాయకులు నమ్మకపోవడంతో ఆమె తిరిగి ఏపీకి వెళ్ళక తప్పలేదు. మరోవైపు అమెరికాలో కుమారుడు డిగ్రీ పట్టా కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత వెళ్లారు. ఆ సమయంలో తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలకు కన్వీనర్లకు నియమించారు. సాధారణంగా రాజకీయ పార్టీలో అనుబంధ సంఘాలు కార్యవర్గం ఉంటుంది. జాగృతి అనేది రాజకీయ పార్టీ కాదు, ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే. అలాంటి సాంస్కృతిక సంస్థలకు సైతం
విభాగాల వారీగా కన్వీనర్లను నియమించడం ఆసక్తి రేపింది. తండ్రి సోదరుడితో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమై వ్యూహాత్మకంగానే ఆమె అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కవిత జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తారా, లేక ఆ సంస్థను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తారా అని పలువురు ఎదురు చూస్తున్నారు. నిజానికి తనను పార్టీలో దూరం పెడుతున్న విషయాన్ని గమనించిన కవిత సొంతగానే పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే తన విషయంలో జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యంపై తన తండ్రి కేసీఆర్కు లేఖ రాశారని అంటున్నారు. ఆ లేఖలో తన సోదరుడి వ్యవహారంపై పలు ప్రశ్నలు సంధించారంటున్నారు. అయితే ఆమె క్షేమాన్ని ఆశించే కొందరు సన్నిహితులు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న సమయంలో తొందరపాటు చర్యలు వద్దని వారించారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే పార్టీ కాకుండా పార్టీ తరహాలో తన యంత్రాంగాన్ని, అనుచర గణాన్ని ఒక చోటుకు చేర్చుకునే పనిలో ఉన్నారని కమిటీలు, కన్వీనర్ల ప్రకటన అందులో భాగమేనని చెబుతున్నారు. ఏది ఏమైనా తన చర్యల ద్వారా కవిత కూడా షర్మిలలా మారుతారా? నమ్మిన వారికి మరోసారి మోసం చేస్తారా? దానికి కాలమే సమాధానం చెప్పాలి.